ఈరోజు గోంగూర నిలవ పచ్చడి చేసుకుందాం. గోంగూరని బాగా వాష్ చేసుకొని ఫ్యాన్ దగ్గర 3 గంటల సేపు పెట్టండి. మరొక కళాయిలోని ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, అలాగే ఆవాలు ఇవన్నీ వేసుకొని వేపేసి పక్కన పెట్టుకోండి. మరొక కళాయిలోని ఆయిల్ వేసుకొని కొద్దిగా గోంగూర వేసుకొని దాని మీద మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని దగ్గరికి వచ్చినంత వరకు వేపుకోవాలి. ఇదన్నీ ఆయిల్ వేస్తూ వేపుకుంటే మనకి ఎక్కువగా నిలవగా ఉంటుంది. ఈ నిలవ పచ్చడికి ఎక్కువగా ఆయిల్ పడుతుంది. అలాగే మనం ముందుగా పెట్టుకున్న మరి ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక కళాయిలోని ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే నిలవగా ఉండాలి కాబట్టి. దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అలాగే ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ వస్తుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. దాంట్లోకి వీలుంటే మీరు శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవండి. నేనైతే కొద్దిగా వేసుకున్నాను, మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. మనం ముందుగా పెట్టుకున్న దాంట్లోని ఈ తాలింపు అనేది వేసేసుకొని అలాగే మనం ఆడించిన పొడి కూడా వేసేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. అండ్ మనం కారము, ఉప్పు చూసుకొని కారము, ఉప్పు వేసుకోవాలి. అండ్ అలాగే చిన్న చింతపండు వేసుకుంటే టేస్ట్ అనేది మారుతుంది. నాకైతే బాగా నచ్చింది. మీరు ఈ విధంగా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. బాయ్.